అమ్మ జగన్మాత బ్రహ్మదేవ, మా మగవాళ్ళ తలరాతలు ఎందుకయ్యా ఇలా రాశావు? వారి నాయనో, ఇంకో మాట జరిగిందిరా. హనీమూన్ కారణం. పెళ్లి చేసుకున్నారు, హనీమూన్కి వెళ్ళారు. కారులో ఉండగా నగలకు దోపిడీ జరిగినట్లుగా ఒక చిన్న యాక్సిడెంట్ ప్లాన్ క్రియేట్ చేశారు. కొంతమంది రౌడీలు వచ్చి వాళ్ళను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న నగలు దోచుకొని వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ భర్త ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోయారు. భార్యకు కూడా చిన్న చిన్న గాయాలు అయ్యాయి, కాకపోతే తను బ్రతికి బయటపడింది. అసలు వివరాలలోకి వెళ్తే, పెళ్ళైన తర్వాత హనీమూన్కి తీసుకెళ్ళిన భార్య ప్లాన్ చేసిన నిర్వాహకం ఇదంతా. ఎట్లు చేసినా పోలీసులు కనిపెడుతున్నారని చెప్పేసి యాక్సిడెంట్, దోపిడీలాగా, దొంగతనంలాగా క్రియేట్ చేసింది. చివరికి కొన్ని విషయాల్లో దొరికిపోయింది. ఆస్తే కావాలనుకుంటే వెళ్ళమ్మా తల్లి, తీసుకొని వెళ్ళిపో. చంపడం ఎందుకు? పెళ్ళి అంటే మరీ భయమేస్తుంది. ఇంత దారుణంగా నా చేసేది. దొంగల్ని కొంతమందిని పట్టుకున్నారు. వాళ్ళల్లో ఒకడు తన ప్రియుడు తన ఫ్రెండ్స్తో కలిసి కారు దోపిడీ చేసినట్టుగా జరిగి తనని చంపేసినారు. చాలా దారుణం కదా. సమాజం ఎటుపోతుందో ఏమో తెలియడంలో. అంత నీకు ఇష్టం లేనప్పుడు ముందే చెప్పిండొచ్చు కదా, అతన్ని చంపడం ఎందుకు? నువ్వు చంపడం వల్ల ఒక కుటుంబం శోకంలోకి వెళ్ళిపోతుందన్న విషయం ఆలోచించలేకపోయావు. నీ వాళ్ళు బాధపడతారని నువ్వు పెళ్లి చేసుకొని అతన్ని చంపేస్తే వాళ్ళు బాధపడరా? ఏమమ్మా, ఇది నీకు న్యాయమేనా? ఫ్రెండ్స్, జాగ్రత్త ఫ్రెండ్స్. హనీమూన్ అంటే ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్ళొద్దండి. సరే మరి, థ్యాంక్ యూ. మన ఛానల్ని షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. తర్వాత వీలైనంత వరకు షేర్ చేయండి, అందరికి తెలియాలి కదా. జై హింద్.